సింహ సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తుందా? చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. ఈ డైలాగ్ అంత ఈజీగా ఎవరు మర్చిపోరు, ఎందుకంటే బాలయ్య చెప్పిన విధానం అలా ఉంది. మరి తాజాగా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్కు తెరతీస్తున్నారు బాబాయ్ అబ్బాయి. ఆల్రెడీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రెండ్కు రిబ్బన్ కట్ చేస్తే బాలయ్య దాన్ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఏ విషయంలో అబ్బాయిని బాబాయ్ ఫాలో అవుతున్నాడు అనే కదా మీ అనుమానం? అక్కడికే వస్తున్నాం. అసలు విషయం ఏంటంటే, టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ సినిమాలకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాల కంటే పాత సినిమాలని ఎక్కువగా చూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ళ అభిమానం క్యాష్ చేసుకోవడానికి వరుసగా పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 4న ఇండియాస్ ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369 మళ్ళీ విడుదల కానుంది. 1991లో సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాన్ని 4Kలోకి మేక్ ఓవర్ చేసి ఏప్రిల్ 4న మరోసారి విడుదల చేస్తున్నారు. ఇందులో కొత్త ఏముంది? పాత సినిమాలను విడుదల చేయడం మనకు అలవాటే కదా అనుకోవచ్చు, కానీ రిలీజ్ సినిమాలకు ప్రీ రిలీజ్ వేడుక చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. విచిత్రంగా ఉంది కదా? చేసేదే రిలీజ్, మళ్ళీ దానికి రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి మరో ఫంక్షన్ ఎందుకు అనే కదా మీ అనుమానం. అందుకే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ట్రెండ్ క్రియేట్ చేశాడు అనేది. ఆ మధ్య సింహాద్రి సినిమా రిలీజ్ చేశారు, గుర్తుందా? చరిత్రలో ఫస్ట్ టైం దానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. దానికి విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ తర్వాత ఆది సినిమాకు కూడా ఒక చిన్న వేడుక చేశారు. ఇప్పుడు బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకు రిలీజ్ ఈవెంట్ మార్చి 30న ఉగాది సందర్భంగా భారీ ఎత్తున చేయబోతున్నారు. దీనికి బాలకృష్ణ సహా దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ హాజరవుతున్నారు. 34 సంవత్సరాల కింద ఈ సినిమా కోసం తాము కష్టపడ్డ కష్టం అభిమానులతో పంచుకోవాలని ఈ వేడుక పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో ఫంక్షన్ ప్లాన్ చేస్తూ ఉండడం ఇండియాలో ఇదే మొదటిసారి. అప్పుడు సింహాద్రి వేడుక కూడా బాగానే చేశారు. ఇప్పుడు బాబాయ్ బాలయ్య సినిమా వేడుక దానికి మించి జరగబోతోంది. మొత్తానికి మ్యాటర్ ఏదైనా అబ్బాయిని ఎలా ఫాలో అయిపోతున్నాడు బాబాయ్. మరి 3 దశాబ్దాల తర్వాత మరోసారి విడుదలవుతున్న ఆదిత్య 369 ఈ జనరేషన్ ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.